Watch full episodes on Jio Hotstar. సోదర సోదరీమణులారా, మిత్రులారా, అందరూ రండి. మన గొప్ప సైంటిస్ట్ అయిన డాక్టర్ జట్కా ఆటోమేటిక్ గ్యాడ్జెట్ ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఇలా చూడండి, ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది ఇంట్లో ఉన్న మురికి గుడ్డలన్నీ కూడా అదే వెతికి వాష్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్ వాక్యూమ్ క్లీనర్, చాలా అద్భుతమైన గ్యాడ్జెట్. ఈ చైర్ లో మీరు కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చు. ఇదే ఇల్లంతా తిరిగి తిరిగి దానికదే శుభ్రం చేసేస్తుంది. చూడండి, ఇదే విధంగా ఎలా ఉంది? ఇక ఇది ఆటోమేటిక్ రోబోట్ బాక్సర్. ఇది బాక్సర్ అన్నయ్యతో పాటు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. రోబోట్ నాకు ఇవ్వు. బట్టలు ఉతుక్కోవడానికి నాకు వాషింగ్ మెషిన్ ఇవ్వు. తర్వాత నాకు వాక్యూమ్ క్లీనర్ ఇవ్వు. నా వెధవ బ్రెయిన్‌కి ఏదో ఒక ఐడియా వస్తున్నట్టుంది. మోటు ఇల్లు ఇప్పుడు నేలమట్టం అవుతుంది. ఎంత మంచి కవిత చెప్పారు. కవితల సంగతి అటుంచు, ఇప్పుడు మనం సైంటిస్ట్ వైరస్ గారి మాటల్ని వినాలి. జాన్, ఇదిగో మాస్టర్ రిమోట్. ఈ రిమోట్ ఎటువంటి ఆటోమేటిక్ గ్యాడ్జెట్ నైనా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను మోటుపతుల వ్యాపారాన్ని ఎలా చెడగొడతానో చూడండి. వాళ్ళిద్దరికి ₹1 కూడా దక్కనివ్వకుండా చేస్తాను. ఆహాహా, ఏం మిషన్ ఇది! ఇకపై సంతోషంగా ఉండొచ్చు. క్లీన్ చేసే సమస్య ఉండదు. ఏం జరుగుతుంది? ఏంటిది? ఎవరైనా ఈ మిషన్ ఆపండి, కాపాడండి. ఏంటిది? రండి చెల్లమ్మ, రండి, దయచేయండి. మీ వాక్యూమ్ కమ్ మాపింగ్ గ్యాడ్జెట్ ఎలా పనిచేస్తోంది? ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చాను. నేనేమనుకుంటున్నానంటే నువ్వే ఇందులో కూర్చొని ఫీల్ అయితే బాగుంటుంది. అలాగే, తప్పకుండా. ఇదిగో కూర్చున్నాను. అరే ఏంటిది? ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. అసలు మీరేం చేస్తున్నారు? కాపాడండి. అయ్యమ్మా! స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, మాట మీద ఒట్టు. అయ్యమ్మా! రండి మోటుపతులు, ఈ రోబోట్ చాలా బాగుంది. అలాగా? ఓ, అయితే ఇప్పుడు చూడు. మోటుపతులు, దీన్ని ఆపండి, ఆపండి మోటుపతులు, ఆపండి. ఆ తర్వాత నేను ఎప్పుడు నడవలేను. కాపాడండి, ఆపండి. బాక్సర్ ఏమో తప్పించుకున్నాడు, కానీ మోటుపతులు వాళ్ళ మనుషులు తప్పించుకోకూడదు. అరే పెద్దన్నయ్య, మాకు ఎందుకని నువ్వు ఇలాంటి గ్యాడ్జెట్స్ ఇచ్చావు చెప్పు. ఇంతకు ముందు ఆ మాపింగ్ గ్యాడ్జెట్, ఇప్పుడు ఈ బాక్సింగ్ గ్యాడ్జెట్. నువ్వు తయారు చేసిన గ్యాడ్జెట్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. మోటు, నీ ఫ్రెండ్ తయారు చేసిందే నువ్వు అనుమానిస్తున్నావా? ఈ గ్యాడ్జెట్ చాలా బాగుంది, ఏదో ప్రాబ్లం అయినట్టుంది. సరైపోతుంది, రండి అందరూ లోపలికి వెళ్ళి టిఫిన్ తిందాం. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య, మీరు చాలా తెలివైన వారు. ఇలా ఉంటే
డిన్నర్ ఎలా ఉండబోతుందో. నాకు రోబోట్ ఇస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తాను చూడు. ఇదిగో ఈ పెట్టెని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరేదిగో వెళ్ళిపోండి. ఆ తర్వాత నా డబ్బు తిరిగి ఇచ్చేయండి. అర్థమైందా? అయ్యమ్మా, దిస్ మిషన్ ఈజ్ అమేజింగ్. దుస్తులు ఎక్కడున్నాయో అదే వెతికి పట్టుకుంటోంది. దానంతట అదే ఉతుకుతోంది. సక్రమంగా పనిచేస్తోంది. అద్భుతం, నిజంగా అదిరింది. అయ్యమ్మో, నేను కాదు. ఏ వాషింగ్ మిషన్, దయచేసి నన్నేం చేయకు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. వద్దు, ఏం చెయ్యొద్దు. నేను నిన్ను వదిలిపెట్టా. అయ్యమ్మో, అయ్యమ్మో, వద్దు, నన్ను ఉతకద్దు. మమ్మీ, డాడీ, అబ్బా, అమ్మ, అయ్యమ్మ, అయ్యమ్మ, అయ్యప్ప, వద్దు, నన్నేం చెయ్యొద్దు. అయ్యమ్మా, ఎవరైనా ఆపండి. పెద్దనయ్య, అది నువ్వు తయారు చేసిన వాషింగ్ మిషన్ గ్యాజెట్ లా ఉందేంటి? వాషింగ్ మిషన్, నన్ను బయటకు వదిలేసాయి. అరే చింగం గారు, వైట్ కలర్ ట్రాఫిక్ పోలీసులు వేసుకుంటారు కదా, మీకేమైనా ట్రాన్స్ఫర్ అయిందా సార్? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని నేను ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. అది తిన్నగా ఇక్కడ నుంచి జైలుకి. ముందు మీ నలుగురు లైన్ లో నిలబడండి. నాకు బాగా అర్థమైంది. ఎవరో నా గ్యాజెట్ తో ఆడుకుంటున్నట్టున్నారు. ఏం చెయ్యాలి చెప్పండి మిత్రమా? జాన్ అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇది అతని పనే అయి ఉంటుంది. బతులు, అలా అయితే త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు, నీకు తెలుసు కదా. ఐడియా. 80% డిస్కౌంటా? 8080యా? మోటు, ఇవన్నీ ఇంత తక్కువ ధరకు నువ్వు ఇస్తే వాటన్నిటిని నేనే కొంటాను. చెప్పు, వాటి వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, కానీ వాటన్నిటిని నీ కోసం నేను కొంటాను. మా బాస్ చాలా దయగలిగిన వారు. ఆయనకి మీ బిజినెస్ సరిగా జరగటదని తెలిసింది, అందుకనే తను మీకు సాయం చేయాలని చూస్తున్నారు. థ్యాంక్ యూ జాన్. ఈ రోజు మొదటిసారిగా నీలో దాగి ఉన్న మంచితనం, దయగల మనిషి బయటకు వచ్చాడు. థ్యాంక్ యూ. తీసుకెళ్ళు, అన్ని తీసుకెళ్ళు. టేక్ దిస్. మీరిద్దరూ వెళ్ళి ఆ లోపల ఉన్న సామాన్లన్నింటినీ తీసుకొచ్చేయండి. వెళ్దాం పద. ఈ రిమోట్ వల్లే మనకి ఈ వస్తువులన్నీ చాలా చవకగా దొరికాయి. మోటు పతుల్ని ఒక చూపు చూశాను. వావ్ బాస్, వావ్, ఎంత మంచి కవిత చెప్పారో. కవితల్ని వదిలిపెట్టి మీరు పని మీద దృష్టి పెట్టండి. ఇదేమిటి ఇలా కొడుతున్నది? నెంబర్ 1, ఆ రిమోట్ ఇవ్వండి. ఎందుకు ఇలా కొడుతున్నారు? మీరు రిమోట్ ని ఎక్కడ కదా ఉంచారు? కాపాడండి, కాపాడండి. నువ్వెందుకు నా పక్క వస్తున్నావు? నీ ఉద్దేశం ఏమిటో అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నన్నెత్తి ఎందుకు ఇందులో పడేసావు? అడిగితే నేనే వచ్చేవాడిని కదా. నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను బయటికి తీయండి, దయచేసి నన్ను బయటికి తీయండి. మోటు బతులు, ప్లీజ్ నన్ను బయటికి లాగండి. ఈ మిషన్ లోంచి నన్ను బయటికి లాగండి ప్లీజ్. మోటు బతులు.
ఇక ఆపండి, ఇంతకు మించి నేను క్లీన్ అవ్వలేను. చింగం సార్, నన్ను కాపాడండి సార్, కాపాడండి. అయ్యమ్మా, ఇప్పుడు నిన్ను మిషన్ మాత్రమే ఉతికి ఆరేసింది. ఇప్పుడు మేమందరం నిన్ను ఉతికి ఆరేయాలి కదా, వదిలిపెట్టకూడదు కదా. మీరెవరు నన్ను ఉతకాల్సిన అవసరం లేదు, నేనే జైలుకి వెళ్ళిపోతాను. అక్కడ అందరం కలుసుకుందాం, రండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.